ఒక్క చెప్తా వింట్లో శ్రీరామకృష్ణ పరమహంస గారు చెప్పిన గూఢార్థ కథల్ని చూస్తున్నాము. స్వప్రయత్నము దైవకృప. నారదుడు నరకము. ఒకరోజు శ్రీరామకృష్ణ భక్తుల్లో ఇద్దరికి స్వప్రయత్నము దైవకృప అనే రెండు భావనలకు సమన్వయం కుదరక గురుదేవుల వద్దకు వెళ్ళి ఆయన్ని ప్రశ్నించారు. గురుదేవులు వారితో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. స్వప్రయత్నం గురించి ఎందుకు మాట్లాడతారు? ప్రతిదీ భగవంతుని సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక ఆవును పలుపు తాడుతో గుంజుకు కట్టినట్లుగా మన సంకల్పం కూడా భగవంతుని సంకల్పానికి ముడివేయబడి ఉంటుంది. మనిషికి కొంత స్వతంత్రం తప్పక ఉంది. అంతవరకు తాను స్వప్రయత్నంతో కృషి చేయగలుగుతాడు. కానీ ఆ పలుపు తాడు ఎంత పొడవు ఉందో అంతవరకు మాత్రమే ఆ ఆవు తిరగగలిగినట్లుగా మనిషి స్వతంత్రం కూడా కొంతవరకే ఉంటుంది. అంత మాత్రంతోనే తాను సర్వస్వతంత్రుణ్ణి అని మనిషి అనుకుంటాడు. కానీ నిజానికి అతని సంకల్పము, ఆలోచన పరిధి అంతా కూడా దైవ సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. అలా అయితే జపతప ధ్యానాలు అవసరమేముంది? మనిషి హాయిగా కూర్చొని అన్నీ ఆయన ఇష్టప్రకారం జరుగుతున్నాయని అనుకోవచ్చు కదా అని వాళ్ళు ప్రశ్నించారు. దానికి గురుదేవులు, ఇన్ని మాటలు మాట్లాడి ఏంటి ప్రయోజనము? ముళ్ళ మీద చేయి పెడితే ముళ్ళు గుచ్చుకుంటాయి. ముళ్ళ కొంప మీద చేయి పెట్టి ముళ్ళు లేవు అని ఎంత బింకంగా పలికినా సరే అవి గుచ్చుకోక మానవు కదా. నొప్పి కలగ్గా మానదు. మనిషి తన సొంత శక్తితోనే అంతా సాధించగలిగితే అందరూ దైవ సాక్షాత్కారాన్ని సాధించి ఉండేవారు కాదు. కానీ అలా జరగడం లేదు కదా. ఎందుకో ఆలోచించండి. భగవంతుడు తనకి ఇచ్చిన శక్తిని మనిషి సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఆయన అంతకు మించి మనకు శక్తిని ఇవ్వడు. ఇది మాత్రం నిజము. అందువల్లనే స్వయం కృషి అనేది అవసరము. స్వయం కృషితో దైవానుగ్రహానికి అర్హతను పొందాలి. స్వయం కృషి దైవ కృప కలిసినప్పుడు అనేక జన్మల బాధలన్నీ ఒక జన్మలోనే అనుభవిస్తాము. కాబట్టి ఎంతో కొంత స్వప్రయత్నం తప్పనిసరి. ఈ విషయానికి సంబంధించి ఒక కథ చెప్తాను వినండి. ఒకసారి విష్ణువుకు ఎందుకో కోపం వచ్చి నారదుడిని నరకంలో పడమని శపించారట. నారదుడు చాలా కలతపడి నరకం ఎక్కడుందో చూపించమని, అక్కడికి నా వెళ్ళాలో తెలియచేయమని విష్ణుమూర్తిని మరీ ప్రార్థించాడట. విష్ణుమూర్తి ఒక శుద్ధ ముక్కుతో నేలపైన విశ్వం యొక్క చిత్రపటాన్ని గీసి దానిలో స్వర్గము నరకము ఎక్కడుంటాయో స్పష్టంగా గుర్తుపెట్టి చూపించాడు. నారదుడు ఆ పటంలో ఉన్న నరకం ఉన్న ప్రదేశాన్ని చూపించి, ఇదే కదా నరకం, మీరు చెప్తున్నారు కనుక ఇది ఖచ్చితంగా నరకమే అని ఆ ప్రదేశంలో నేల మీద పడి అటూ ఇటూ పొర్లి తాను నరక బాధలన్నీ అనుభవించేసినట్టేనని చెప్పాడట. విష్ణుమూర్తి చిరునవ్వుతో అదెలా కుదురుతుంది అని అడిగారు. నారదుడు, ప్రభు, స్వర్గము నరకము మీ సృష్టే కదా. మీరే ఈ బొమ్మను గీసి దానిలో నరకాన్ని చూపించారు కదా. కాబట్టి అది నిజంగా నరకమే అవుతుంది. నిజానికి ఆ ప్రదేశంలో నేను దొరుకుతున్నప్పుడు నాకు విపరీతమైన బాధ కూడా కలిగింది. అందుచేత నరకంలోని శిక్షలన్నీ అనుభవించినట్లే అన్నాడు. ఆ మాటల్ని నారదుడు ఎంతో నిజాయితీతో చెప్పాడు. అది విని విష్ణుమూర్తి సంతృప్తి చెందాడు. నారదుడు ఆ చిత్రపటం ఉన్న ప్రదేశంలో పొర్లాడని, విపరీతమైన బాధల్ని అనుభవించాడని స్వప్రయత్నంతోనూ విష్ణువు సంతృప్తి చెందడాన్ని దైవ కృపతోనూ పోల్చవచ్చును. సర్వం శ్రీకృష్ణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.